ఏమన్నా ఒకటి పేరు చెప్తుంది లేదా కుదరదని చెప్తుంది, ఇంకేమంటుంది అదేగా. అది తప్ప తను అన్ని చెప్పిందిరా ఎర్రి. సరే వదిలే మావా, తనకు బాగా పొగరనుకుంటా, నీకు సెట్ అవ్వదు. అందుకే మావా నేనే తనని రిజెక్ట్ చేశాను. మావా రాను రాను నీ కామెడీ టైమింగ్ ఛాన్సే లేదు మావా. ఏయ్ తెల్లపిల్ల, ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుందిరా? ఆ రేవతిని చూడడానికి వచ్చి మావా. నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చేసాడు. తను చాలా ఓవర్గా అవుతుంది మావా, మనకు సెట్ అవ్వదు. డీసెంట్ గా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు యాక్చువల్ గా నేను అందంగా ఉంటాను, నన్ను అమ్మాయిలు ఫాలో అవుతుంటారు, ఫోన్ నెంబర్ అడుగుతుంటారని ఎప్పుడన్నా పొగరా మాట్లాడారా? ఏయ్ వాట్ హ్యాపెండ్ మావా? ఏమైందిరా? లేదు మావా, సీరియస్ గా మాట్లాడా, పిచ్చ కామెడీ అయిపోయింది నాకు. రై హే వాట్స్ రాంగ్ విత్ యు? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? అయ్యో మ్యాడ్. ఉండవే, ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివి చెయ్యొద్దని. అంటే యు అషేమ్డ్ స్టాకింగ్ అ గర్ల్? నెక్స్ట్ టైం నన్ను ఫాలో అయితే పోలీస్ కంప్లైంట్. డోంట్ ఫాలో మీ. ఏయ్ వీడు ఈ కాలనీయే. హెచ్ బ్లాక్. నేను ఇంతవరకు ఎవరిని ఫాలో అవ్వలేదు, నిన్ను ఫాలో అవ్వాలని ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు. కానీ నువ్వు ఫాలో నిన్నిసార్లు చెప్తున్నావు కాబట్టి నిన్ను ఫాలో చేయాలనిపిస్తుంది, ఫాలో అయి తీరుతాను. 4 సార్లు గుళ్ళో చూశాను, పేరేంటని అడిగాను. అంతకంటే డీసెంట్గా ఎలా బిహేవ్ చేయగలను చెప్పు? నువ్వేమో దానికి నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలుసా, ఊరేంటో తెలుసా, పేరేంటో తెలుసా, జపాన్లో జాకీ చాన్ వెయిటింగ్, అమెరికాలో మైకిల్ జాక్సన్ డేటింగ్, ఎంత పొగరు. కానీ ఇంత అందమైన అమ్మాయికి అంత పొగరు ఉండొచ్చు, తప్పులేదు. రామా హే స్టాప్. చెప్పులు లోపలికి వెళ్ళకూడదు. అయితే ఇప్పేసి వెళ్ళిపోదాం మావా. హలో చూసుకోండి, షూసే అలౌడ్. హలో, ఇలా డబ్బులకి లొంగే మనిషిని నేను కాను. అకౌంట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయండి, పోయి ఆడిటర్ని కలవండి. ఆఫీసర్ని పడేయాలనుకోవద్దు, అర్థమైందా? రే 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 రే, మీ ఇష్టానికి వస్తున్నారు పోతున్నారు. ఎక్కడికి ఇప్పుడు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను అడుగుతున్నానా? లేదే. అడుగుతున్నానా? లేదే. మరి నన్ను ఎందుకు అడుగుతావు? భలే లాజిక్ మావా. హలో, ఇక మీదట నన్ను అడగద్దు బాబు. ఎలా మావా మీ నాన్న ఇంత ధైర్యంగా ఎదిరించి మాట్లాడుతున్నావు? రే, ఆయన వయసుకి ఆయనకు బయట 1000 పనులు ఉంటాయి. అదే టైప్ లో మన వయసుకు మనకు బయట 1,00,000 పనులు ఉంటాయి. మనం ఏ తప్పు చేయనంత వరకు వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు, మన విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. ఆహా, మా నాన్న తప్పుగా అనుకోరు మావా. నీ బాబు మంచోడే మావా, కానీ కొంచెం గజనీలో సూర్య టైపు. ఆ మధ్య రోజు నన్ను బాలయ్య బాలయ్య అని పిలిచాడు, నేను పోనీ లేని వదిలేశాను. ఏం చేయమంటావు మావా? ఎన్నోసార్లు చెప్పారు డాక్టర్ చూపించుకోమని, వినిపించుకోవట్లేదు. దీనికి తోడు గవర్నమెంట్ ఆఫీసులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగం ఒకటి. సచ్చింది గొర్రె. వాళ్ళు ఎక్కడరా? వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉంటారా? అట్లీస్ట్ బీర్ ఇప్పించరా, మందు స్మెల్కి చేతులు వండుతున్నాయి. మావా 600 రూపాయలు ఉన్నాయరా, మనిషికి 6 బీర్లు. ఇవాళ కుమ్మేద్దాం, ఓకేనా? ఎందుకని ఒకసారి మెనూ కార్డ్ చూసేద్దాం. యా, అది కరెక్ట్. హలో, మెనూ కార్డ్. ఇంత డబ్బుని ఖర్చు పెట్టడం ఎలా రా? ఏంటి మావా అన్ని 500 1000 ఉంది? ఇదిగో ఇక్కడ 20 రూపాయలు ఉంది. వాటర్ బాటిల్ రాదే. రే మావా, ఇదిగో 200 ఒక బీరు. ఈ 200 బీర్లు 2 ఇవ్వండి. రేయ్ ఏంట్రా 6 బీర్లు అన్నావు? అరబీరే ఉంది. ఈ డమోల బీర్ నాకే ఎక్కుదిరా. మావా ఉన్నది తాగరా, నేను దీనికే వచ్చాను. అసలే తను కనపడదు చిరాగ్గా ఉంటే. వీళ్ళు మనల్ని సైడ్ కొడుతున్నారు కానీ సైడ్ ప్రాబ్లం వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి టాలెంట్ భయపడతా అనుకుంటా. వీడెవడా రిచ్ జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎరా తెలుగు రాదా నీకు? హలో లుక్ హియర్, ఎందుకు నా ఫ్రెండ్ చూస్తున్నావు? ఎవరి మీద చేస్తున్నావు? వీడి మోహాన్ని కానిస్టేబుల్ కొడుకేసాడరా. ఎవరా మిమ్మల్ని లోపలికి వదిలింది? సెక్యూరిటీ. ఐజీ కొడుకు నువ్వు పెద్ద పుడివా? యువర్ ఫ్రెండ్స్ ఆర్ చీప్ లోకల్స్. రేయ్ ఎవర్రా చీపు? 200 ఇచ్చి 2 బీర్లు కొన్నాం. బయట మా బీర్ చీపు. హే ఏంటి కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నావు? ఎందుకు ఎప్పుడు నన్ను ఫాలో అవుతున్నావు? ఇంత అందమైన అమ్మాయిని ఫాలో చేయకుండా ఇంకేం చేయమంటావు? అందమైన అమ్మాయి ఎవరు కనిపించినా ఇలాగే చూస్తావా? అఫ్ కోర్స్ అవును. బట్ అందమైన అమ్మాయిలందరూ నువ్వైపోరుగా. బీర్ ఎవరా?
ఎలా మావా ముందుగానే ఇలా చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చావా? బీర్ ఇమ్మన్నానా? మావా నా బీరు ఆ రిచ్ బాయ్ కింద పడేశాడు, నేను నీ బీర్ తీసుకోనా? మావా నాది కింద నీ తీసుకోమంటావా? ఊరుకోరా మావా ద బ్రో ఇరిటేట్ చేస్తాను. ఇదిగో థ్యాంక్స్. ఎర్రా వాళ్ళు తెలీదు మావా. బీర్ రా. ఫుల్గా మందు కొట్టి దూరబో దగ్గరికి రాకు. లైసెన్స్ ఆర్సీ బుక్ టీ. అమ్మాయిలతో తాగి తిరుగుతారా? స్టేషన్ రా మాట్లాడుకుందాం. మావా ఆయన మా నాన్న ఫ్రెండేరా రామలింగం గారు. ఇప్పుడు మన బిల్డప్ దేకో. ఫోన్ లోపల పెట్టు. ఏమయ్యా హరి బండి పక్కన అన్నా, పెట్టు. నమస్తే అన్నా. ఏయ్ రావయ్యా భరత్. ఏం లేదన్నా, లైట్ గా బీరేసాను. సర్లే జాగ్రత్తగా వెళ్ళు, నేను పర్లేదుగా? చూసుకుంటా. పర్వాలేదు. ఏం సంగతులు? వాళ్ళు నా ఫ్రెండ్సే. అలాగా వదిలేయమంటావా? మ్మ్. ఆ అబ్బాయిని మీరు తగులుకోండి, ఆ. ఆ అమ్మాయిని నేను తగులుకుంటాను. థ్యాంక్స్ అండి. రారా రా. డ్రాప్ చేయమంటావా? నమ్మచ్చు, నేను మంచోడిని, నమ్ముకున్న వాళ్ళు వదిలిపెట్టను. నీ ఫ్రెండు ఆర్థిక నడిచి వెళ్ళిపోతాడు. రే నాకు ఈ సీన్ లో డైలాగ్లే లేవా? నేను నిన్ను నమ్ముకుని వచ్చాను కదరా. బాయ్ మా రేవతి. ఇరిటేట్ చేయకరా, దిగరా. ఇళ్ళ రేవతిని పడేసే పని చూడరా. ఫిల్టర్ రే, ఈ ముక్క ముందే చెప్పదు కదరా. చాలా థ్యాంక్స్. హాయ్ రా రేవతి, నిన్ను నేను డ్రాప్ చేస్తా. నువ్వు మందేవా? బార్లో చూసా నీ చేతిలో జ్యూసే ఉంది. నో ఏ ఇంట్రెస్ట్ లేదు. నువ్వు తాగుతావా? లేదు, బియర్ తాగుతావా? లైట్ గా తాగుతాను. ఏం చేస్తున్నావు? అయ్యో నేనేం చేయలేదు. ఏమైనా తగిలిందా ఏంటి? అయ్యో లైఫ్ లో ఏం చేస్తున్నావు? నేనా బీకామ్ ఆర్ట్స్ కాలేజ్ సెకండ్ ఇయర్. నువ్వు? బీటెక్ ఆర్కిటెక్చర్. చూడ్డానికి ఇంగ్లీష్ పిల్లలా ఉన్నావు. డైలీ గుడికి వస్తున్నావు. నాన్న బ్రిటిష్, అమ్మ బ్రాహ్మణ్. నాన్న వల్ల హాఫ్ కల్చర్ పాడైపోయిందని అమ్మ ఫోర్స్ చేసి గుడికి పంపిస్తుంది. ఇప్పుడు అదే నచ్చేసింది. ఇక మీద కూడా నీతో మాట్లాడాలంటే డైలీ గుడికి వచ్చి వెయిట్ చేయక తప్పదా? ఓకే బాయ్. ఒక థ్యాంక్స్ కూడా లేదా? ఏరా కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదా? రే పొద్దునే నసపెట్టకరా. హ, అదేరా అమ్మాయిలు దోశలు లాంటోళ్ళు, అబ్బాయిలు దోశలు వేసుకునే పెనం లాంటోళ్ళు. మీ అందరికి దోశల రుచి మాత్రమే తెలుసు, పెనం త్యాగం తెలీదురా. ఇప్పుడు ఎందుకు ఈ పంచులు ప్రాసులు? అది చాలా రోజుల క్రితం ఆలోచించాను, కరెక్ట్ టైమింగ్ లో చేద్దామని. టైమింగ్ అసలు బాలా. భరత్ ఇట్రా. నువ్వు ఇక్కడికి రా. తగ్గకు మావా. హేమా హేమా హేమాకి హేమా? ఒక బియర్ కొని పెట్టగలవా అని అడిగింది. బేరా? నేను అడిగినప్పుడు అస్సలు మందేనందే. నువ్వు అడిగినప్పటి నుంచి తనకి ట్రై చేయాలనిపిస్తోందట. అది సరే, క్లబ్ పబ్లిక్ వెళ్ళడానికి మాత్రం రిచ్ బాయ్స్, బీర్ కొనడానికి ఇలాంటి చెంచా పనులు చేయడానికి నేనా? సరే, వదిలే. నేను చేస్తా. నేను చేస్తానే. బీర్ రేట్ పెరిగిందంటే ఏంటో అనుకున్నా. ఏంటి మావా మనకంటే స్పీడ్ గా లాగిస్తోంది. ఛీ, ఏంటి ఇంత చేదుగా ఉంది? అయ్యో 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 అమృతాన్ని ఇలా వేస్ట్ చేస్తావంటే మెంటల్ దానా? ఏంట్రా పావురం గాడిదలా సౌండ్ ఇస్తోంది? స్టడీ తెలుస్తుంది తెలుస్తుంది. ఏంటే? మన గురించి ఏమైనా చెప్తోందా? జోకే చెప్పుకుంటూ నవ్వుతోంది. ఆర్ యు ఓకే హేమా? నేను మీకు ఓకే కానట్టు కనిపిస్తున్నానా? ఆ? చాచా నువ్వు నోరు మూసుకోరా హీరో ఫ్రెండ్. నువ్వేమైనా హీరోయిన్ వా? నువ్వు కూడా హీరోయిన్ ఫ్రెండ్ వేనే? ఆడికి ఒకటి ఇవ్వు. వాడంటే నన్ను కొడతావు ఎందుకు? ఏయ్ నోరు మూసుకోరా. నోరు మూసుకో. మూసుకో. తిన్నరా తెల్ల పిల్ల అన్నావు? ఏయ్, ఇట చూడరా నా కళ్ళలోకి. నువ్వు చూడ్డానికి యావరేజ్ గానే ఉన్నావురా. యావరేజ్ గానే ఉన్నావు, కానీ
ఏదో చేస్తున్నావురా, ఏదో చేసావు. ఇక్కడ ఇక్కడ అక్కడేం చేసావురా? ఏం చేస్తున్నావు తెలుసా? ఏదో చేస్తున్నావురా, ఏం చేశాను హేమా? డిస్టర్బ్ చేస్తున్నావురా పంది. డూ యు నో హౌ ఐ ఫీల్? ఫీల్ రావే వెళ్దాం. రేపు బ్యాలెన్స్ త్వరగా లాక్కెళ్ళరా. ఎందుకురా నీకు తెలియట్లా? పంది ఎద్దవా సచ్చిలోడా. అరే వీరికి ఇది కొంచెం టూ మచ్చే మావా. మావా తను కొట్టడం కూడా ఓకే, కానీ తను కొట్టడానికి తిట్టడానికి మధ్యలో ఏదో చెప్పింది కదా మావా. అవును మావా, అంత మత్తులో కూడా నువ్వు చూడడానికి యావరేజ్ ఉంటావని కరెక్ట్ గా చెప్పింది. అరే స్వామి, మహేష్ బాబు తర్వాత నువ్వేరా, ఓకేనా? అయితే ఓకే. అది కాదురా, ఏదో చేస్తున్నావు, ఆహా. ఏదేదో చేస్తున్నావు, డిస్టర్బ్ చేస్తున్నావు ఆ టైప్ లో. ఆ. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? నువ్వు తనని డిస్టర్బ్ చేస్తున్నావు అని అర్థం అవుతుంది. రే నీకు అర్థం కాదురా. ఈ ఎక్స్ప్రెషన్లకి ఏం తక్కువ లేదు. మావా టెల్రా. హీరోయిన్తో హీరోయిన్ ఫ్రెండ్ లేకపోతే నువ్వు వెళ్ళిపోవాలని నీకే తెలుసు కదా మావా. వెళ్ళిపోరా. నేను ఎక్కడికి పోను పో. ఇక్కడ డిస్టర్బెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది, అటెళ్ళి మాట్లాడుకుందామా? ఆ టెల్లాక మాటలతో ఆపుతావా? రై రై. సారీ, నిన్ను కొట్టేశాను. కొట్టావా? లేదే. ఓ కానీ మధ్యలో ఏదో చెప్పావే, డిస్టర్బెన్స్, ఇక్కడ ఫీల్, హౌ యూ ఫీల్ అనేదో చెప్పానా? లేదే. నేను ఊరికేనాను, నువ్వు కొట్టావు. నేను సీరియస్గా చెప్తున్నా, చెప్పలా. అయితే నేను చెప్పింది ఏది లెక్కలో లేదా? ఒప్పుకోవచ్చు కదా. ఏం ఒప్పుకోవాలి? చెప్పానని. ఏం చెప్పానని? I used to play when I was a kid. నాకు ఆడుకోవాలని ఉంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఎప్పుడూ మా నాన్న దగ్గర అరవింద్ దగ్గర ఏది దాచును. హేమ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి అరవింద్ ఏదో లేనట్టే ఉంది కదా. వాడిని చూసో 1 year అయినట్లేదు. వాడు ఎందుకో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి ఏదో అర్థమైనట్టుంది వాడిని వదిలేసి మనం ఏదో చేస్తున్నామని. బట్ ఒకటి మామ, ఊరికి వెళ్ళగానే అరవింద్కి నాన్నకి అన్నీ చెప్పేసి హేమను ముందు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మామ. 1 year ఒక మంచి జాబ్ వెతుక్కొని హేమను పెళ్లి చేసుకోబోతున్నాను మామ. ఆ తర్వాత మా అమ్మ నాన్న, హేమ, నువ్వు, అరవింద్, మా అత్తయ్య. కరెక్ట్గా ఉంటుంది కదా? ఏంటి బా, ఇక్కడ నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నువ్వు కాలేజ్ ఎక్స్కర్షన్కి వచ్చినప్పుడు అదే కాలేజ్లో చదువుతున్న నేను అదే ఎక్స్కర్షన్కి రాకూడదా బావా? బావా నిజంగా నీకు అన్నీ చెప్ప. అక్కడి నుంచినే చెప్పు, పర్లేదు. ఏయ్ ఏంట్రా పెద్ద పుడిగిలా వాగుతున్నావు? మావా, నీ మీద నాకెందుకు కోపం రావట్లేదు చెప్పనా? నీ రేంజ్ అది. రే ఓవర్గా మాట్లాడుకో, కావాలనే వాడిని హర్ట్ చేయాలని చూడకు. నేను సీరియస్గానే మాట్లాడుతున్నారా? బావా నేను చెప్పేది విను, నేను ఒక అమ్మాయిని. రే అక్కర్లేదు, ఏ బొంగు నువ్వు చెప్పక్కర్లేదు. నీకు నాకన్నా ఈడే బావా ముఖ్యం. లేకపోతే అన్ని విషయాలు నాతో కూడా చెప్పుండేవాడు కదరా. నేను కూడా ఇదే టైప్లో ఈడితో తిరుగుతూ నిన్ను కట్ చేస్తుంటే నీకు మండేది కదూ. మీరిద్దరు